ఏవండి, చంటి పిల్లాడు, వీడి గురించి మీకు అలా ఎలా మాట్లాడి బుద్ధిస్తుందండి? శ్యామల, గుళ్ళో అంతమంది ఉన్నారు, ఎవరికి పడని బాధ మనకెందుకు? అదికా శ్యామల, వీని తీసుకెళ్లి మనమేం చేసుకుంటాం? వీడి తల్లెవరో కనుకొని ఆవిడకి అప్పగిద్దాం. మరి అప్పటిదాకా బాబు మన దగ్గరే ఉంటాడు. శ్యామల, నీకెలా చెప్పను? కాపురానికి వస్తున్న కొత్త కోడలివి, ఇలా ఎవరి పిల్లని ఎత్తుకుని గుమ్మంలోకి అడుగు పెడితే మా అమ్మ ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు. చూడండి, మీ అమ్మగారు ఏదో అనుకుంటారని వీడిని ఇక్కడ దిక్కులేని అనాథగా వదిలిపెట్టి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకని ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా వీడు మన దగ్గరే ఉంటాడు. వీడి తల్లి కనిపించేదాకా, ఆవిడకి వీడిని అప్పగించేదాకా. శ్యామల ప్లీజ్, మీలోనూ మానవత్వం ఉంది అంటే ఇంకేమీ మాట్లాడకండి. శ్యామల, ప్లీజ్ ఇంకోసారి ఆలోచించు. గుళ్ళో దొరికిన ఎవరో పిల్లాన్ని మన ఇంటికి తీసుకెళ్ళడం అవసరమా? మనం నిజంగా మనుషులమే అయితే అవసరమే. ఆటో వస్తావా? ఎక్కండి. ఆనంద్ మావయ్య తొందరలోనే లండన్ వెళ్ళిపోతున్నాడు. ఏంటి? అవును, మావయ్య చెప్పాడు. ఆయన వాళ్ళందరూ ద్రోహం చేశారట. ఈ దేశంలో తనకంటూ ఎవరూ లేరట. అందుకే అతి త్వరలో ఇక్కడ వ్యాపారాలన్నీ అమ్మేసి శాశ్వతంగా లండన్ వెళ్ళిపోతాడట. నిజంగానా? అక్కడికి సిగ్గు లేకుండా నేనే పలకరించి మాట్లాడితే గంటు పెట్టుకుని తన సొమ్మేదో మనం తినేసినంత ఫీల్ అయిపోతూ మాట్లాడాడు. మీరు, నేను, సంధ్యత్త అందరం తనకి ద్రోహమే చేశామట. తను పచ్చిగా ఉంటే చూసి బోర్వలేకి కావాలని గొడవ పడ్డామట. అందుకే ఆయన వాళ్ళంటే అసహ్యం పుట్టిందట. చిచి, ఎందుకు పలకరించానా అనిపించింది. వాడంతే కావే, ఈ జన్మకు మార. ఏదో మావి కూడా ఇక్కడే ఉంటే ఏనాటికైనా సంధ్యత్త కనిపిస్తుందని, ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలని ఆశపడ్డాను. ఇప్పుడు ఆ ఆశ కూడా అడియాసైపోయింది. సంధ్య ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా కొడుకు నాకే కావాలని గొడవ చేసి, కానీ ఇప్పుడు బాబు గురించి కూడా ఆలోచించకుండా ఈ దేశాన్నే వదిలిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నాడంటే కొంచెం కూడా ప్రేమ అభిమానం ఎవ్వరి మీద లేవు. వాడికి వాడు మాత్రమే కావాలి, వాడు మాత్రమే బాగు. ఎలా పోయినా పర్వాలేదు మారిపోయాడంటే అసలు వాడు మనిషి. ఏమండి, ఒకప్పుడు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరికెవరు ఏమీ కాకుండా అయిపోయాం. ఏం చేస్తాం కావేరి?
తలరాతని తప్పించడం ఎవరి చేతిలోనూ లేదుగా. తలరాత కాదండి, ఈ పాపం నాది. పచ్చటి పూల తోటలో చిచ్చు పెట్టిన ఈ పాపం ముమ్మాటికి నాది. బాబుని కిడ్నాప్ చేస్తే 10 కోట్లు సంపాదించి హ్యాపీగా బతకచ్చు అనుకున్నాను. ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సురేంద్రగా నమ్మి అనవసరంగా నేను బొక్కలో పడ్డాను. ₹1,00,00,000 ఎలాగైనా ముందు బయటపడితే బాబు ఎక్కడున్నాడో నేనే తెలుసుకొని ₹1,00,00,000 బహుమతిని నేనే కొట్టేస్తాను. నా కారులో చేరి నా చేత్తోనే అడుక్కోమని చంద్రకిచ్చిన పిల్లోడి విలువ ₹1,00,00,000. ఎలాగైనా బేలు సంపాదించి ఆ బచ్చగాడు ఎక్కడున్నాడో తెలుసుకొని కరోడుపతినైపోవాలి. ఈ పిల్లడు కన్నా కనిపిస్తే ఈ కాకి యూనిఫామ్ వదిలిపెట్టేసి బతికినంతకాలం రోజు ఫుల్ బాటిల్ కొట్టేసి మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు నవ్వుతున్నారు? కోన్ బనేగా కరోడ్పతి అనే ప్రశ్నకి జవాబు తెలియాలంటే ముందు బాబు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి పోలీస్ బాబు. యారా పిల్లోడా, ఎక్కడున్నావురా నువ్వు? ట్రైన్ వచ్చి చాలా సేపు అయి ఉంటుంది. అబ్బాయి కోడలు ఇంకా రాలేదేమిటి? అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. నువ్వు తీసుకురామ్మా. అలాగే. ఏమిట్రా ఇది? అమ్మా, నీకు అన్ని వివరంగా చెప్తాను, ముందు లోపలికి పోని. శ్యామల, లోపలికి పద. ఇప్పుడు చెప్పండి, ఎవరి పిల్లాడు? తెలీదమ్మా. తెలీదా? అవునమ్మా. ఎవరి పిల్లాడు? గుక్కుపట్టి ఏడుస్తూ గుళ్ళో కనిపిస్తే అంటే ముక్కు మొహం తెలియని ఎవరికో పుట్టిన బిడ్డని చంకనేసుకుని సరాసరి ఇంటికే తీసుకొచ్చేసారన్నమాట. అత్తయ్య, అది ఏమ్మా కోడలా, ఇది నీకు పుట్టిన బుద్ధా లేక వీడికొచ్చిన ఆలోచన? అది నాకే జాలేసి అనుకున్నాను. ఇలాంటి దరిద్రపోటు ఆలోచన నా కొడుకు ఈ జన్మలో రాదు. ఓవ్వా, ఏ కోడలైనా కొత్తగా అత్తగారింటికి కాపురానికి వచ్చినప్పుడు పుట్టింటి నుంచి సారి పట్టుకొస్తుంది. నువ్వేంటి ఈ దారిని పోయే దరిద్రాన్ని నెత్తికెక్కించుకొచ్చావు? అత్తయ్య, పాపం ఏ తల్లి కన్న బిడ్డో. అదే నేను అని చచ్చేది. ఆ కన్న తల్లికే వీడి మీద లేని ప్రేమ నీకెందుకు అని. అమ్మా, చెప్పానుగా, వీడి వాళ్ళు ఎవరో కనుక్కొని ఇచ్చేద్దాంలే. ఏంట్రా కనుక్కుని ఇచ్చేద్దాంలే అంటున్నావా? అంటే ఎవరికో పుట్టిన బిడ్డని కావాలనే వదులుచుకోవాలని ఆ దెవత్తో తెలివిగా గుళ్ళో వదిలేసిన ఈ దరిద్రాన్ని అప్పటిదాకా మరింట్లోనే ఉంచుకుందామా? ఏ మాట్లాడరే?
బాధ్యత తీసుకున్నాక తప్పదు కదా అత్తయ్య. ఏంటేంటి బాధ్యత తీసుకున్నావా? ఇంకా నయం, ఈ దరిద్రాన్ని దత్తత తీసుకున్నాననలేదు. అత్తయ్య, ఎందుకు మాటి మాటికి దరిద్రం దరిద్రం అంటారు? ఒక్కసారి వీడి ముఖాన్ని చూడండి, జాలనిపించటం లేదు. అరే, దారిని పోయిన కుక్క పిల్ల కనిపిస్తేనే అయ్యో అనుకుంటాం, అలాంటిది చిన్న పిల్లాన్ని. అదేనమ్మా నేను కూడా చెప్పేది. పుట్టింటి నుంచి కాపురానికి వచ్చిన కొత్త కోడలు కూడా ఏ కుక్క పిల్ల వెంట తెచ్చుకుంటే అదిగో ఆ ఫలానా వారి కోడలికి పెంపుడు జంతువులంటే వల్లమాలిన ప్రేమ అని నలుగురు ముచ్చటగా చెప్పుకుంటారు. అదే ఇలాంటి చంటి బిడ్డతో దిగితే చెవులు కొరుక్కుంటారు. నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. ఎవరికి పుట్టిన బిడ్డ అని చాటుగా నవ్వుకుంటారు. అత్తయ్య, మీరు నన్ను అవమానిస్తున్నారు. నేను అవమానించడం కాదమ్మా, రేపు 10 మంది ఇలాగే 10 నోళ్లతో ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు అని. ఎవరికి ఎలాంటి జవాబులు చెప్పాలో నాకు బాగానే తెలుసులేండి. అంటే నీ మాట నీదే గాని ఎదుటి వాళ్ళ మాటని లక్ష్య పెట్టావన్నమాట. ఇదేనా మీ అమ్మ కాపురానికి పంపిస్తూ నూరు పోసింది? అత్తయ్య, అనవసరంగా మధ్యలో మా అమ్మని ఎందుకు లాగుతారు? అప్పో, పుట్టింటి వాళ్ళని పల్లెత్తి మాటంటేనే పౌరుషం పొడుచుకొచ్చిందే. ఇలా అయితే ఇక మండినట్టే. అమ్మా, రాగానే ఎందుకు ఈ గొడవ? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? బావుందిరా, చాలా బావుంది. పెళ్ళానికి గట్టిగా చెప్పలేని చెమట గుమ్మంలోకి అది కాలు పెట్టిందో లేదో అప్పుడే నేను చేదైపోయాను. అబ్బబ్బా, ఇందుకే శ్యామల వద్దు అన్నాను. అనవసరంగా నువ్వే అయ్యో పాపం అంటూ. మీరేం చెప్పనక్కర్లేదు, నేనే చెప్తాను. తప్పో ఒప్పో వీడి బాధ్యతని నా తలకెత్తుకున్నాను. వీడి వాళ్ళెవరో తెలుసుకొని వీడిని వాళ్ళకి అప్పగించేదాకా వీడు ఇక్కడే ఉంటాడు. ఉంటాడని చెప్పడానికి నువ్వెవరు, ఉండడానికి వీడెవరు? అమ్మా, నువ్వు ఆగరా. మొదటి రోజే అటో ఇటో తేలిపోవాలి. అడిగాను నిన్నే, చెప్పు. నేను ఈ ఇంటి కోడల్ని. నేను నీకు అత్తగారిని. అత్తగారిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. భర్తని ఎలా ఆదరించాలో అది కూడా తెలుసు. నా వ్యక్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలో అది కూడా నాకు బాగా తెలుసు. నేను ఇంట్లో ఉండాలంటే వీడు కూడా ఉండే తీరాలి. ఇందుకే పెద్ద చదువు చదువుకున్న పిల్లని చేసుకోవద్దురా అని మొత్తుకు చచ్చా. ఇప్పుడు చూస్తున్నావుగా, కాలు పెట్టగానే ఎలా ఘోరించిందో. అత్తగారిని నన్నే చారులో కరివేపాకులా తీసి పడేసింది అంటే ఇక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నీ చేత కాళ్ళు పట్టించుకుంటుంది కాబోదు. అమ్మా, దమ్ముడి కట్నం వద్దని కోరి చేసుకున్నావుగా, అఘోరించి. అబ్బబ్బా, ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు నాయనా, కోడల్ని తీసుకురారా అంటే ఈ కొరివి తీసుకొచ్చావు. అంతా నా కర్మ. ఏంటి మాధవి, ఏమంటుంది నా మనవరాలు? నిద్రపోదట, మారం చేస్తుంది. పాపాయి సంగతి మేము చూసుకుంటాం గాని మాధవి, నువ్వు లేగమ్మా. ఎక్కడికి? అత్తయ్య. అవునమ్మా, ఎన్నాళ్ళిలా నువ్విక్కడ వాడక్కడ. అందుకే మీ ఇద్దరి మధ్య పూలవంతన వెయ్యాలని ఇదిగో ఈ మల్లెపూలు తీసుకొచ్చాను. వద్దు. తప్పమ్మా, ఏ ఆడపిల్ల మల్లెపూలను చూసి వద్దు అనకూడదు. అత్తయ్య, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఎలా రావటం ఏంటి మాధవి? అన్ని సక్రమంగా జరుగుంటే మా సాంప్రదాయం ప్రకారం శోభ నిన్ను 3 నిద్రలు తీసుకొచ్చేది కదా. ఆ రోజు నా చేత్తో ఇలాగే మల్లెపూలతో అలంకరించి గదిలోకి. అత్తయ్య, దయచేసి ఇంకేం మాట్లాడకండి, వినడానికే నాకు కంపరంగా ఉంది. ఓ మాధవి, ఇప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. కానీ పెద్దవాళ్ళుగా మేం చెప్పేది కూడా కాస్త వినమ్మా. ఏంటి, ఏం వినాలి? నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టింది మామగారికి జబ్బు చేసిందని, కన్నీళ్లు పెట్టుకుని మీరందరూ బతిమలాడారని. అంతేకాని మాధవి, మా శోభ భయపడుతూనే ఉందమ్మా నువ్వు ఇలా అంటావని. కానీ నేనే నువ్వు అలా కోపంగా చూసినా సరే, నీ నోటికొచ్చినట్టు తిట్టినా సరే, నేను చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్తాను, వింటావా?
ఇది తప్ప ఇంకేమైనా చెప్పండి, వింటాను. సరే, తప్పో ఒప్పో నీకు దీపక్కి మధ్య విడదీయరాని సంబంధం ఏర్పడింది. అదంతా గతం. ఆ గతాన్ని వర్తమానం ఎందుకు చేయకూడదు అంటున్నాను. అందమైన భవిష్యత్తుని నీ చేత్తో నువ్వే ఎందుకు తీర్చిదిద్దుకోకూడదు అని అడుగుతున్నాను. మాధవి, కాసేపు మనం పెద్ద చిన్న తేడా మర్చిపోతాం. స్నేహితులాగా మాట్లాడుకుందాం. మనసా వాచా కర్మణ ఏనాడో నువ్వు దీపకి అంకితమైపోయావు. ఇది నువ్వు కాదు అనలేని సత్యం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అప్రస్తుతం. ప్రస్తుతానికి నువ్వు మా కోడలివి. ఈ ఇంటి కోడలు దీపక్ భార్యవి కూడా. నో! దేనికి దేనికి నో? నువ్వు కన్నెపిల్లవి కాదు. నో అనగలవా? దీపక్తో ఒకసారి కలిసావు. నో అనగలవా? నీ బిడ్డ శరీరంలో ప్రవహించే రక్తం మా దీపక్ది. నో అనగలవా? అనలేవు. అనలేవని నీకు తెలుసు. అందుకే మాధవి నిన్నింతగా బతిలాడుతుంది. జానెడు పసుపుతాడు మెళ్ళో కడితే పెళ్ళైపోయింది అంటారు. ఒక్కసారి ఆడమగా కలిస్తే వాళ్ళని దంపతులు అంటారు. ఇప్పుడు నీకు దీపక్కి మధ్య పవిత్రమైన పసుపుతాడు బంధమే కాదు, మీ తొలినాటి కలయికి అందమైన గుర్తుగా ఈ అనురాగ బంధము ఉంది. మాధవి, దీపక్తో కలిసి నువ్వు తిరిగి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేనంత దూరంగా వచ్చేశావు. బ్రతుకు ప్రయాణంలో తిరిగి రావటం సాధ్యం కానప్పుడు గమ్యాన్ని చేరేదాకా రాజీ పడైనా సరే మిగిలిన భాగాన్ని సంతోషంగా గడపటమే తెలివైన పని అంటాను. నువ్వు తెలివైనదని అనే నా నమ్మకం. మాధవి, ఇప్పుడు నీ భవిష్యత్తు దీపక్ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఆదరించినా చీదరించుకున్నా ఇప్పుడు వాడికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. వాడవుడి వాడైపోయాడన్న కారణంతో నువ్వు కూడా వాడిని తోసేస్తే అత్తయ్యగా కాదు, ఓ అవిటి వాడికి తల్లిగా అడుగుతున్నాను. నా కొడుకు చేసినవన్నీ తప్పులే, అయినా వాడిని క్షమించు. నీ చిటికిని వేలు పట్టుకొని బతుకు అర్థాన్ని తెలుసుకునే దారిలో నడిపించు. ఇవి చేతులు కావనుకో. అత్తయ్య, కానీ వాడేమంటాడనేగా అదంతా చూసుకుంటాం. అయ్యో అది కాదు మాధవి, ఈ అత్తయ్య మీద నీకు నిజంగా అభిమానం ఉంటే నా మాట కాదనుకో, పూలు పెట్టనివ్వు. అబ్బా, అచ్చం శోభనం పెళ్లి కూతురులాగున్నావు. ఒక పిల్ల తల్లివని చెప్తే గాని ఎవ్వరూ నమ్మరు. పదమాధవి, ఈ రోజు నుంచే నీ కొత్త జీవితం మొదలవ్వాలి. ఇన్నాళ్ళు మా ఇంటి కోడలిగానే ఉన్నావు. ఇప్పుడు ఈ ఇంటి ఇల్లాలుగా అన్ని బాధ్యతలు నిర్వర్తించు. పదమ్మా. ఈ రాత్రికి నా మనవరాలు నా పక్కనే పడుకుంటుందిలే. మాధవి, బీ హ్యాపీ. రా మాధవి. చంద్రి, నాకు ఆ పిల్లాడు ఎలాగైనా కావాలి. ఒకవేళ వీడికి జరగకూడదు ఏదైనా జరిగితే? ఏవండి, పెళ్లి కాకుండానే మీ ఇద్దరి మధ్య అక్రమంగా పుడితే మా దగ్గర పడేసిపోవడానికి వచ్చారు అంటాను.